అల్లారుముద్దుగా భుజాలపై ఎక్కించుకుని పెంచిన బాహుబలిని కట్టప్ప ఎందుకు దారుణంగా హత్య చేశాడు? ఈ ఒక్క ప్రశ్నే బాహుబలి 2 పై అంచనాలను భారీ ఎత్తున పెంచేసింది. ఇప్పుడు ఈ మూవీ దాదాపు పూర్తయిపోయింది. వచ్చే నెల 28న రిలీజ్కి జక్కన్న పూర్తిగా రెడీ కూడా అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి నిన్న ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇది దుమ్మురేపింది. ఇక రేపో మాపో ట్రైలర్ కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. బాహుబలి మొదటి భాగంలో రాజమౌళి వదిలిన ఎన్నో పజిల్స్కు ఆన్సర్లు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు జనాలు. ఈ మూవీ ఎప్పుడొస్తుందా అని చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిన ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి బాహుబలి 2కి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ట్రైలర్ రిలీజ్తో ఈ పబ్లిసిటీ హంగామాను ప్రారంభించనున్నారు. అయితే ఈ చిత్రం కోసం ఇప్పటికే 2 ట్రైలర్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2 ట్రైలర్ల నిడివి 140 సెకండ్లు కాగా రెండింటిపై పూర్తి సంతృప్తిగా ఉన్నాడట జక్కన్న. అయితే వీటిలో దేన్ని థియేట్రికల్ ట్రైలర్గా ఇవ్వాలనే అంశంపై మాత్రం తుది నిర్ణయం రాజమౌళిదే అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరోవైపు బాహుబలి 2 కోసం 4 క్లైమాక్స్లు రెడీ చేశారట. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి, కనీసం మూవీకి పనిచేసే టీంకి కూడా అందకుండా ఉండేందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రాజమౌళి. ఒక్క సినిమా కోసం 2 ట్రైలర్లు, 4 క్లైమాక్స్లు రెడీ చేశాడంటే ఈ మూవీని జక్కన్న ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అర్థమవుతోంది. మరి అదే రేంజ్లో హిట్ అవుతుందని జక్కన్న ఆశలు నెరవేరుతాయని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.